వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి. తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఫ్రీ సర్వీస్ చేయాలని అనుకున్నాం. అక్కడ చేరడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ ఉద్యోగులకి వచ్చాం. సరే ఇంకెందుకైనా వేసేసి అక్కడ వాళ్ళ గవర్నమెంట్ కట్టేసేసేసి ఆ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేదు. ఈ పరిశ్రమ ద్వారా ఈ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి జరిగింది అంటే మేమేంటి మొత్తం లేదు. సో ప్రొటెక్టెడ్ వాటర్ ఎప్పుడైతే లేదో మేమేం చేసామంటే ట్యాంకర్స్ పెట్టి మార్నింగ్ నుంచి ట్యాంకర్స్ వాటర్ సప్లై చేయడం అవన్నీ జరుగుతూ వచ్చాయి. తర్వాత ఆల్మోస్ట్ 11 years వేలాది మందితోటి వాళ్ళ కుటుంబం, కానీ కుటుంబ సభ్యులు కాకపోయినా కూడా ఆయనతో ఉన్నటువంటి పరిచయము ఆత్మీయ అనుబంధం కారణంగా మనం కూడా మన యొక్క నగరంలో ఉన్నటువంటి ఆయనతో ఎవరికైతే పరిచయస్తున్నారో వాళ్ళందరినీ పిలిచి ఈ సాయంకాలం ఒక కార్యక్రమాన్ని చేస్తే బాగుంటుందని చెప్పి ఒక 5-6 మంది అనుకోవడం జరిగింది. మన ఆర్కేపాటి మురళీ గారు కావచ్చు. అందరికీ నమస్కారం. మన జిఎన్ నాయుడు గారి శ్రీమతి గారు అందరూ కూడా ప్రస్తుతం పుష్పాంజలి ఘటించవలసిందిగా కోరుచున్నాం. అండి సైడ్ రావాలి సార్. ఒక పెద్ద ఆయనకు సంబంధించినటువంటి 5 నిమిషాలు నిలువ కలిగినటువంటి ఆయన మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం. ఎల్లారెడ్డి గారు కూడా వచ్చారంట. ఈ రోజుల్లో వ్యయంతో తక్కువ సమయంలోనే చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మీ అందరికీ. చాలా వచ్చారు, ప్రతి ఒక్కరు చాలా పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చారు. కానీ మన ఇండియాకి మన ఆంధ్రప్రదేశ్కి మనం ఏం చేయాలని అడిగితే అయ్యా మనం ఎంబెస్సీకి వెళ్ళి మన ఇండియన్ కొంచెం ఇబ్బందులు కల్పించినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, అందమైన కంపల్లెలో వెలసిన కలిసేవాడిని. ఆయన ఉన్నటువంటి అప్పట్లో చాలా కోడూరు రాజంపేట నుంచి ఆయన కలిసేవాడు చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే ఉన్నత స్థాయి వ్యక్తులు చేయలేని పనులు మా ప్రాంతంలో సమస్యలుంటే ఆయన తీసుకుంటే రామచంద్ర వీళ్ళందరూ మాట్లాడారు. పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు నాకు తెలిసి నేను తీసుకున్నట్టు 99% ఆయన మంత్రులు చేయలేనట్టు కూడా చేసిన సందర్భాలు. ఆయన అంటే అభిమానం ఉందని తెలుసు, ఆయన మాకు నాన్నని మీకు తెలుసు. కానీ ఇంత అభిమానం ఉంటుందని, ఇంత ప్రేమ ఉంటుందని ఆయన మాట్లాడేటప్పుడు తెలిసినా కూడా ఒకేసారి ఇంత చూడటం నిజంగా ఉద్వేగంగా అనిపిస్తుంది. చిన్న ఊరు నుంచి వచ్చి ఒక దేశానికి పెద్దగా, ఒక రాష్ట్రానికి పెద్దగా, ఒక దేశానికి తలమానికంగా ప్రపంచంలోనే ఇటలీకి 40 ఏళ్ల క్రితము బ్యాగ్ తగిలించుకుని వెళ్ళి ఇంతమందికి జీవనోపాధి కల్పించి, ఇంతమందికి ఆత్మీయుడిగా, ఎంతోమందికి సోదరుడిగా, ఒక మామగా, ఒక బావగా, ఒక అన్నగా, ఇంతమంది ఆయన పట్ల చూపించే అభిమానం చూస్తే నిజంగా గుండె నిండిపోతుంది. అంత అభిమానాన్ని మా మీద కూడా మీరు చూపించాలి. ఆయన చేసిన దాంట్లో 10% మేము చేయగలిగిన ఆయన పైనుంచి చూసి గర్వపడితే ఆ రోజు మా జీవితం ధన్యమైపోతుందని అనుకోవాలి. మేము అది
అది చేయగల శక్తి ఆయనే ఇవ్వాలి. ఒక వ్యక్తి, ఒక శక్తి, ఒక స్ఫూర్తి ఆయన మా నాన్న. ఓకే, నాన్న నడవని అనేవాళ్ళు, కానీ ఆయన డాడీ అని అలవాటు చేశాక అట్లాగే అలవాటు అయిపోయింది. మాకెంత అండగా ఉన్నారో, మీకెంత నిండుగా ఉన్నారో, మాకు కూడా అదే ఆ ప్రేమాభిమానాలు మా వైపు చూపించండి. మేము కూడా అదే ఆయన చూపించిన అభిమానాన్ని, ఆయన రకరకాలుగా పోషించిన ఆ పాత్రలన్నీ మేము ఇంతమంది కలిపి కూడా పోషించగలమా అనేది భయం ఉంది మాలో. ఒక 10% మేము చేయగలిగిన మా జీవితం ధన్యమైపోతుందని. మా నాన్న ఎలా అంటే ప్రేమ అనేది ఒట్టి కుటుంబంలో ఉంటుంది అని కాదు, అది ఏమంటారు వసుదైక కుటుంబం అంటారు చూడండి, అట్లా. ఈరోజు ఇక్కడ ఒక కుల మత భేదం లేకుండా అందరూ వచ్చారు. అన్ని రకాల వాళ్ళు కనిపిస్తున్నారు. అంటే నాకు ఎవరెవరో తెలీదు, క్షమించాలి, కొంతమందే తెలుసు, కానీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాము, అందరం చేస్తాము. నేను తప్పకుండా చేస్తాను. ఎప్పుడైనా ఏదైనా మర్చిపోతే క్షమించండి, ఎందుకంటే ఆయన మీ అందరితో కలుపుగోలుగా ఉన్నంత మేము ఎప్పుడూ లేము. ఏదో పండగలకు వచ్చేవాళ్ళం, మధ్యలో వచ్చేవాళ్ళం, కొంతమందిని కలిసేవాళ్ళం, చాలామందిని కలిసేవాళ్ళం, కానీ కొద్దిమంది గుర్తున్నారు. కానీ ప్రయత్నం అయితే చేస్తాం. ఆయన ఎప్పుడు అనేవారు, ఎవరినైనా గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే వాళ్ళకి గౌరవం. సో డెఫినెట్గా అది ట్రై చేస్తాం. మా అక్క అన్నట్టు ఆయన పైనుంచి చూస్తూ ఉంటారు. ఆయన ఆశీర్వాదం ఎప్పుడూ మాకు ఉంటుంది, మనందరికీ ఉంటుంది, ఎందుకంటే మనందరము ఆయనకు కావాల్సిన వాళ్ళం. ఈ 35 సంవత్సరాలు ఆయనతోనే ఉండి, ఆల్దో నా బిజినెసెస్ కొన్ని చేసినా కూడా ఐ వాజ్ ఇన్వాల్వ్డ్. అండ్ రీసెంట్గా ఒక 6 ఇయర్స్గా రీజెన్సీలో ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, తర్వాత ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను. సో ఆయన స్థాపించిన కంపెనీని ముందుకు తీసుకెళ్ళాలి. నా జయం ఒకటే, ఆయన 40 ఏళ్ళు బాగా కృషి చేసి రీజెన్సీ అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. ఆ బ్రాండ్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఒక 10 ఇయర్స్గా కొద్దిగా ఇబ్బందులు ఉన్నా మళ్ళీ రీస్టార్ట్ చేశాము, మళ్ళీ మార్కెట్లో ఉన్నాము. సో రీజెన్సీని ముందుకు తీసుకెళ్ళాలనేది నా ఇది. అండ్ ఇప్పుడు అంటే అక్కడ యానాంలో కూడా ఎంప్లాయ్మెంట్, ఎకానమీ ఇంప్రూవ్ చేయాలనేది ఇస్ ది మెయిన్ థింగ్. బికాజ్ ఆయనకి యానాం అంటే చాలా, యానాం రాజంపేట ఇవి రెండే ఆయన ఊళ్ళు. ఎప్పుడు చూసినా యానాం లేదంటే రాజంపేట, ఇక్కడే తిరిగేవాళ్ళు. సో హైదరాబాద్ యాక్చువల్గా తక్కువ ఉన్నారు, అండ్ మాతో స్పెండ్ చేసింది చాలా తక్కువ. ఆయన దసరా ఇక్కడికి సంక్రాంతికి వచ్చేవాళ్ళు, దసరా అయితే యానాంలో ఉండేవాళ్ళు, అండ్ దీపావళి వస్తే కారైకాల్ ఇంకొక ఫ్యాక్టరీ అక్కడికి వెళ్ళేవాడు. సో పెద్ద పండుగలంతా మాకు ఉండింది చాలా తక్కువ. బట్ ఎనీవే హీ వాజ్ అ మ్యాన్ ఫర్ ద పీపుల్. ఎవరు చిన్న పెద్ద చూసేవారు కాదు, అందరికీ సహాయం చేయాలనేవాడు. ఇందాక ఎవరితో చెప్తా ఉన్నాను, ఒక చాలా ఇంపార్టెంట్ మీటింగ్, చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతూ ఉంటే యాక్చువల్గా రాజంపేట నుండే మోస్ట్లీ వచ్చేది ఫోన్. నాకేమో మాట్లాడుతూ ఉండేటప్పుడు ఈ ఫోన్లు తీసుకొని ఏంటి బే అంటే నాకు చిరాకే, ఎందుకంటే ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుతున్నావు, ఏం బే బే అని ఇట్లా. సరే నేను చూస్తాను చెప్తాను అంటే నేను చెప్పేవాడిని, మామూలుగా ఇది ఇంపార్టెంట్, మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలంటే అరే వాళ్ళకి ఏమి అవసరం ఉందో ఏమిటో, నువ్వు మీది వెయిట్ చేయొచ్చు, వాళ్ళది వెయిట్ చేయలేవు. సో అంతా చేసేవాడు అనమాట. సో ఏమంటే రాజంపేట ఊర్లు రెడ్డిపల్లె, సుండిపల్లె, ఓపులవారిపల్లె, మిట్టపల్లె ఇదే పేర్లు తిరిగేది. మరి అటువంటి మంచి వ్యక్తి చిన్న ముఖ్యంగా జీఎన్ నాయుడు గారు అంటే మొదట సేవకు ప్రతిరూపం. ఈ పార్లమెంటు పరిధిలో
అవసరమైనటువంటి సేవలు అందించడంలో ఎల్లప్పుడూ ముందుండేటటువంటి వాళ్ళు. ముఖ్యంగా రాయచోటి, సుండుపల్లి, వీరపల్లి ప్రాంతాల్లో ఆ రోజుల్లో నీటికి ఎత్తడి ఎక్కువగా ఉండి బిందె 10 రూపాయలు 20 రూపాయలు కొనుక్కునేటటువంటి పరిస్థితుల్లో ఏ ఊరిలో చూసినా జిఎన్ నాయుడు గారి ట్రాక్టర్ వెళ్ళేది, ట్యాంకర్ వెళ్ళేది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అవసరాలు ఎన్నో తీర్చినటువంటి గొప్ప మహానుభావుడు. అలాగే సుండుపల్లి లాంటి మారుమూల ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ కాలనీలకి బ్రిడ్జిలు నిర్మించడంలో కానీ, అక్కడ వాళ్ళని హెల్త్ క్యాంపులు కండక్ట్ చేయడంలో కానీ, అలాగే అక్కడ అవసరమైనటువంటి వాళ్ళకి చదువు విషయంలో సహాయం చేయడంలో కానీ ఈ పార్లమెంటు పరిధిలో ఎంతో ముందుండేవాళ్ళు. మేమందరం అనుకునేవాళ్ళం ఇలాంటి నాయకులు ఎంపీలై మినిస్టర్లు అయితే మరింత సేవలు చేసేవాళ్ళు కదా. ఒకవేళ అటువంటి పదవులు లేకుండానే అటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తులకి ఆ పదవులు వస్తే కనుక మరింత సేవ లభించి ఉండేది. ఆ రకంగా కూడా మనం ఒక పక్క ఆయన సేవల్లో ఒక పక్క గుర్తించుకుంటూనే మరింత సేవలు అందించేటటువంటి అవకాశం మనం ఇవ్వలేకపోయామనేటువంటి బాధ కూడా ఉంది. అలాగే వారి యొక్క వృత్తి, వారి అభిమానులకి, శ్రేయోభిలాషులకి, బంధువులకి, ముఖ్యంగా కుటుంబ సభ్యులకి తీరని లోటు. ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధికి కూడా వారి యొక్క లోటు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దేవుడు కూడా వారికి శాంతి శోభలు కల్పిస్తారని కోరుకుంటూ మీ అందరి దగ్గర అసలు అన్నగారు కీర్తిశేషుడు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఒక వ్యక్తి కాదు, శక్తి. మా ముస్లిం ఆయన వస్తే రైల్వే స్టేషన్కి వెళ్ళి తెల్లారితే 4 కానీ 5 కానీ మార్నింగ్ వాక్ అని ఆయన ఎంత తిరిగేవాడు. ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి.